The shoot has not started yet. ఓకే ఓకే ప్రాసెస్ లో Yeah, it's the pre-production. మీకు ఎంత కంఫర్ట్ ఉందండి ఎందుకంటే ఫస్ట్ ఇది సెకండ్ మూవీ కదా తను ఎలా యాక్ట్ చేసింది అంటే తను కూడా చాలా చాలా వెయిట్ ఉన్న lengthy, క్యారెక్టర్ అవును చాలా అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్ అంత లాంగ్ సీక్వెన్స్ ఒక సింగిల్ టేక్లో చేయడం అన్నది వెరీ మేము చూసినప్పుడు సర్ప్రైజ్ అయ్యామండి అసలు ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ అని ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తన క్యారెక్టరేషన్ చుట్టే తిరుగుతుంది తర్వాత అంత మూవీ సో షీ పర్ఫార్మ్ రియలీ నైస్ ఫ్యామిలీ గురించి మాట్లాడతాను అబ్బవరం ఎలా ఉన్నారు బాగున్నాడు ఎంత ఏజ్ ఇప్పుడు 4 months అండి నెక్స్ట్ మూవీస్ ఏంటండి మీది రిలీజ్ అయ్యాక ప్లాన్ చేసుకోవాలి ఇంతవరకు ఇంకా ఏం ప్లాన్ లేదు లేదు మీది ఇంకా చెన్నై పట్నమా ఇంకోటి ఏదో మూవీ వస్తుంది ఒకే టైంలో అసలు ఇన్ని ఎట్లా చేస్తున్నారండి ఇంకో చెన్నై మూవీ లవ్ స్టోరీ చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడేమో మలయాళం తర్వాత చెన్నై ఏంటి అసలు ఈ ప్లానింగ్స్ ఏంటి అసలు లేదండి అంటే టైటిల్స్ అలా కథ అక్కడ జరుగుతుంది అని అలా ఉందండి ఏం చెప్తారు ఫైనల్ గా సినిమా చూడండి కేరామ్ సినిమా ఆబ్వియస్లీ చూస్తారు మీరు ఈ రేంజ్ లో చెప్పిన తర్వాత ఖచ్చితంగా చూస్తారు మీరు ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేస్తారు మీకు కావాల్సిందంతా ప్లేట్ ఫుల్ గా ఉంటుందా అన్నీ ఉంటాయండి ఇంకా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను కేరామ్ సినిమా ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీ ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి మంచిగా సరదాగా 2 గంటల పాటు నవ్వుకొని ఇంటికి వెళ్ళే సినిమా మళ్ళీ చూడాలనిపించే సినిమా మిస్ అవ్వద్దండి ఈ పండగ సీజన్కి ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది సో ఇంటిల్లిపాది సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి మీకు ఫస్ట్ మూవీతో వస్తున్నారు ఇది పెద్ద కాంపిటీషన్ అనిపించట్లేదా ఆ టైంలో ఒక 2-3 మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయేమో కదా మేబీ అంటే కాంపిటీషన్ డెఫినెట్లీ ఉంటుంది కానీ ఇప్పుడు మా ఫిలింతో అవి కూడా హిట్ అవ్వాలి డెఫినెట్లీ హిట్ అవుతుంది అఫ్ కోర్స్ హిట్ అవ్వాలని మనం మాట్లాడుకుంటాం కానీ వాళ్ళకన్నా మాది కొంచెం ఇంకా బాగుండాలనుకుంటాం డెఫినెట్లీ ఉంటుంది డెఫినెట్లీ మీకేం అట్లా అనిపించట్లేదు టెన్షన్ అనిపించట్లేదా ఇన్ని వస్తున్నాయి మూవీస్ నాకు ఏ టెన్షన్ లేదండి నాకు అసలు ఇంత కూల్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారండి అసలు నాకు అర్థం కావట్లేదు టెన్షనే లేదండి వెరీ వెరీ హ్యాపీ విత్ కేరామ్ సినిమా ఏం జరగబోతుంది అన్నది నాకు తెలుసు సో అందుకే చాలా హ్యాపీ అందుకని ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాను ప్రతి ఎగ్జామ్ కూడా మనం టెన్షన్ పడుతూ ఉంటాము ఇప్పుడు 11th ఎగ్జామ్ అన్నట్టు కదా 11th మూవీ కాబట్టి అది కంటిన్యూ అంటే ఏముందిలే 10 మూవీస్ చూసాం కదా 11వ మూవీ కూడా ఇంతే ఉంటుంది అని అనుకుంటున్నారా ఆ లోపల టెన్షన్ ఉండి పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారా అదే తెలిసిపోద్దండి మీకు మొహం మీద ఒకవేళ సినిమా బాగాలేక ఇది ఏమవుతుందో అని చెప్పే విధానం ఒకటి కాన్ఫిడెంట్గా ఉండి చెప్పే విధానం ఒకటి మీకు ఈజీగా తెలిసిపోద్ది సో కేరామ్కి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఫైనల్గా ఏం చెప్తారు తెలుగు ఆడియన్స్